హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని, బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం ప్రకృతిలో చేసిన మార్పుల వల్లనో, లేకపోతే ప్రకృతిలో కలిగిన మార్పుల వల్లనో ఏపీలో, తెలంగాణలో చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చి చాలామంది బాధపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఫ్లడ్స్‌లోంచి బయటకొచ్చి కట్టుకోవడానికి బట్టలు లేక షాప్‌కెళ్ళి కొనుక్కుంటుంటే హెవీ రేట్స్ చెప్తున్నారని చాలామంది బాధపడుతున్నారు. మనం మనుషులం కాబట్టి సాటి మనుషులకి సహాయం చేయకపోయినా పర్వాలా. అది ఎంత కాస్ట్ ఉందో అంతే కాస్ట్ కమ్మండి. అలాగే చాలా చోట్ల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటే ఆ ఫుడ్‌ని కూడా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకోవడం, వేస్ట్ చేయడం, పాడేయడం, తిన్నంత తిని వేస్ట్ చేయడం అట్లా కాకుండా మీకెంత అవసరమో ఒక ముద్ద తక్కువైనా పర్వాలా పక్క వాళ్ళకి కూడా ఉండేలాగా చూడండి. ఎందుకంటే దీనివల్ల పక్క వాళ్ళకి కూడా వెళ్తది. అసలేమి తినని వాళ్ళకి ఒక్క ముద్దన్నా వెళ్తుంది. అలాగే మనుషులం కాబట్టి మనకున్నంతలో సాటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు. ఇబ్బంది కలగకుండా చూడండి. రేట్స్ పెంచడం అవకాశం వచ్చింది కదా అని రేట్స్ పెంచితే రూ. 10 ఎక్కువొస్తే మనం ఇంకో పూట ఎక్కువ తింటామేమో కానీ మనకి ఆ ఫీలింగ్ అనేది ఉండిపోతది. అయ్యో! మనం అంతే రేటుకి అమ్మొచ్చు కదా అని. సో, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుందాం. అన్నిటికీ గవర్నమెంట్ మీద కాకుండా మనం కూడా సపోర్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.